నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. చలో మరి అల్టి పటాస్ న్యూస్ షురూ చేసుకుందాం. పెద్ద వార్తలు అయితే చూద్దాం పారి. ఎడ్ల బండెక్కి వచ్చిర్రు ఎమ్మెల్యేలు, రోజుకు అవతారం కడుతుర్రు లీడర్లు. పెద్దగా అవుతున్నది కార్ల పోటీల పంచాది. మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసు అయింది. పార్లమెంట్ కాడ పొట్టు పొట్టు కిరికిరి, ఎంపీలు దవాఖాన్ల పడ్డరు తలపండ్లు వలిగి. తెలంగాణ భక్తులను పట్టించుకుంటలేరట, ఎంకన్న సన్నిధిల నారాజైండు మాజీ మంత్రి. చిన్నలేవు పొర్రి గురుకుల బడి కష్టాలు, పొల్లగాండ్లను కరుస్తున్నాయట పాములు. అందర్నీ ఇడిచిపోయిండు బలగం మొగులయ్య, బుర్ర కథ ఈయన నీకే దేవుడు పిలిచిండు కావచ్చు. చలికాలం మీటింగ్లు అంటే సల్లగా సప్పగా ఉంటే కావచ్చు అని అనుకుర్రు చాలా మంది. కానీ అబ్బో, చలికాలం మీటింగ్లను లీడర్ సాపులంతా కలిసి ఉడుకుడుకు ముచ్చట్లు చెప్పుకుంటా గరం మీటింగ్ల లెక్కనే మారుస్తున్నారు. మాటకు మాట, సై అంటే సై అన్నట్టే నడుస్తున్నాయి తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు. అప్పుల లెక్కల మీద మళ్ళోసారి గట్టినే అయ్యింది పంచాది. మరిగా ఏమేమి నడిచింది ఒకసారి చూసేద్దాం పారి. ఏసీ కార్లు పక్కకు పెట్టి ఎడ్ల బండెక్కి అసెంబ్లీకి వచ్చిండ్రు పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు. ఓ దిక్కు సర్కారోళ్ళు రైతులందరికీ అప్పులు మాఫీ చేసినామని చెప్పుకుంటా అంటే పువ్వు పార్టీ వాళ్ళు మాత్రం ఏడ చేసిండ్రు. వెంటనే అమలు చేయాలి అనుకుంటా గిట్ల ఎడ్ల బండెక్కి అసెంబ్లీ మీటింగ్లకు పోయిండ్రు. రైతన్నల ఆపతి మీద పోరాటం చేస్తాం అన్నట్టు మాట్లాడిండ్రు. ఇక బుధవారం నాడు కారు పార్టీ వాళ్ళు ఆటో డ్రైవర్ల అవతారం ఎత్తి ఆటో ఎక్కి అసెంబ్లీకి పోయిండ్రు. ఇక ఇప్పుడు బేస్తారం నాడు పువ్వు పార్టీ వాళ్ళు రైతన్నల తీరుగా ఎడ్ల బండి ఎక్కిపోయిండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళు రోజుకో కొత్త ఈగురం చేస్తాండ్రు కదా అనుకుంటారు పబ్లిక్. ఇక బయటి ముచ్చట్లు గిట్లుంటే లోపల కూడా మస్తు జోరుగా నడిచింది లీడర్ల పంచాది. మళ్ళోసారి అప్పుల మీద సర్కారోళ్లకు పాత సర్కారోళ్లకు నడుమ గట్టిగా అయింది లొల్లి. బట్టిసారు ముచ్చట్ల మీద మాజీ పైసల మంత్రి హరీష్ రావు సారు కోపానికి వచ్చిండు. అప్పుల లెక్కల మీద చర్చ ఉన్నదని ఎవరికి చెప్పిండ్రు అని గట్టిగానే గరమైండ్రు ఎగస్ పార్టీ వాళ్ళు. ఇదే ముచ్చట మీద ఎవరికి చెప్పాలి, కేసీఆర్ సారు అత్తనే లేడు మీటింగ్లకు, ఎవరికని చెప్పాలి అన్నట్టు కోపానికి వచ్చిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇంకో దిక్కు మాజీ మంత్రి హరీష్ రావు సారుకు కోమటిరెడ్డి అన్నదమ్ముళ్లకు మీటింగులల్లా చింటెంబడతలేదు, పొట్టు దుబ్బెత్తి పోసుకుంటారు. గురువారం కూడా మాటల యుద్ధం జోరుగా నడిచింది. తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు. అధ్యక్ష, ఈయన డిప్యూటీ లీడర్ సార్, ఈయన కార్యక్రమం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయనకి ఎందుకు ఇస్తున్నాము అంటే మిమ్మల్ని అడ్డలేను, ఆయన అడిగే హక్కు లేదు. గిట్లా లొల్లి గట్టిగానే నడుస్తుంది. ఎప్పటికంటే ఈసారి లీడర్లు ఎత్తెత్తి పోసుకునుడు ఇంకింత ఎక్కువనే అయ్యింది. ఎట్లా పడితే అట్లా మాటలు ఇరుస్తుండేటాలకు స్పీకర్ సారు తాపకోసారి రికార్డులకెళ్ళి తీసేస్తా అన్నాం అనే కథ అవుతున్నది. పాత సర్కారోళ్ళు ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ చెరువు కట్ట మీద కార్ల పోటీలు పెట్టిర్రు, యాదికున్నదా? ఎక్కడనో బయటి దేశాలలో అయ్యే కార్ల పోటీలను మన పట్టంలో పెట్టిర్రంటే ఎంత గొప్ప ముచ్చట అని ఎక్కడెక్కడోళ్ళంతా వచ్చి చూసిపోయిర్రు. రయ్య కార్లు ఉరుకుతుంటే చూసి సంబరపడ్డరు. అయితే ఇప్పుడు కార్ల పోటీల మీదనే కార్ పార్టీ వాళ్లకు పర్షన్ వచ్చి పడ్డది. మాజీ మంత్రి మీద ఆఖరికి కేసు బుక్ అయింది. అగో ఇగో అని అంతా అనుకుంటూనే ఉన్నారు. ఆఖరికి మాజీ మంత్రి కేటీఆర్ మీద కేసు పెట్టనే పెట్టిండ్రు. కార్ల పోటీలు పెట్టేందుకు పర్మిషన్లు లేకుండానే సర్కారు పైసలు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసిండ్రని చెయ్యి పార్టీ వాళ్ళు శానొద్దుల సంధి అంటనే ఉన్నారు కదా. కేసులు అవుతాయి, అరెస్టులు అవుతాయి అని చెప్తానే ఉన్నారు కదా. ఇక ఇప్పుడు ముచ్చట కొసెళ్ళేదాకా రానే వచ్చింది. అటు గవర్నర్ సార్ కూడా పర్మిషన్లు ఇచ్చేటాలకు ఏసీ బోర్లు మాజీ మంత్రి మీద కేసు పెట్టిండ్రు. కార్ల పోటీలు అయినప్పుడు హెచ్ఎండిఏ బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐ పర్మిషన్లు లేకుండానే మొత్తం 55 కోట్లు ఖర్చు చేసిండ్రాట. అందులో
$46 కోట్లు డాలర్ల రూపంలో చెల్లించిండ్రట. ఎవరిని అడిగి పైసలు బయటి దేశపోళ్ళకి ఇచ్చిండ్రు అని ఏసీబీ ఆఫీసర్లు ఇప్పుడు కార్యవాయి చేస్తారట. ఈ మొత్తం వ్యవహారంలో పెట్టిన కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సారే ఏవన్నట. ఇంకో 2 ఆఫీసర్ల మీద కూడా కేసులైనాయి. ఇట్లుంటే కేసు ముచ్చట తెలిసి కారు పార్టీ వాళ్ళు గయ్యన లేచిండ్రు. ఏం తప్పు చేసినామో అసెంబ్లీలో చర్చ పెట్టుండ్రి, బాజాప్తా పబ్లిక్ అందరికి తెలుస్తుంది కదా అన్నట్టు మాట్లాడిండు కేటీఆర్ సారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సార్. అటు ఇంకో మాజీ మంత్రి హరీష్ రావు సారు కూడా చర్చ పెట్టాలి అని అడిగిండు. మరి ఇక చర్చ సంగతి ఏమవుతుందో ఏమో గానీ రేపు మాజీ మంత్రిని అరెస్ట్ కూడా చేస్తారన్నట్టే ముచ్చట్లు వినిపిస్తున్నాయి. మరి ఇక ఏమవుతుందో ఏమో గానీ మళ్ళోసారి సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడమ లొల్లి గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు ఇప్పుడు అందరూ. అసెంబ్లీలోనే అనుకున్నాం, ఈసారి పార్లమెంట్ మీటింగ్లలో కూడా లొలి పంచాయతీ జోరుగా నడుస్తున్నది. ఓ దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు వాళ్ళ దోస్తులు, ఇంకో దిక్కు షెయి పార్టీ వాళ్ళు వాళ్ళ దోస్తులు, 2 దిక్కుల నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమంటుంది. అన్నిటికీ మించి సెంటర్ హోం మంత్రి అమిత్ షా సారు అంబేద్కర్ సార్ పేరెల్ల తీసిండు. ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని షెయి పార్టీ వాళ్ళు లడాయి గట్టిగా చేసిర్రు. అగ చూడు, దెబ్బలు కూడా తగిలినాయి కొంతమందికి. ఎన్నడు లేని పార్లమెంటు కాడ పొరక లొల్లి నడిచింది. అగ చూడరి షెయి పార్టీ ఎంపీ వాళ్ళ దోస్తులు అంతా కలిసి పార్లమెంట్ ముంగట పంచాది మోపు చేసిండ్రు. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా సారు మాట్లాడుకుంటా అంబేద్కర్ సారును చిన్నతనం చేసిండని చెయ్యి పార్టీ వాళ్ళు మస్తు గరం అయినరు. మాపు చేయమని అడగాలి అని కిరికిరి పెట్టిండ్రు. ఇంకో దిక్కు అసలు చెయ్యి పార్టీ వాళ్ళే అంబేద్కర్ సారుకు అవమానం చేసిండ్రని పువ్వు పార్టీ వాళ్ళు కూడా లాడాయి పెట్టుకున్నారు. 2 దిక్కుల నడమ కొట్లాట నడిచింది. పార్లమెంటు దర్వాజా కాడ చెయ్యి పార్టీ వాళ్ళు లొల్లి చేస్తా అంటే గదే టైంలో కొంతమంది పువ్వు పార్టీ ఎంపీలు లోపలికి పోవాలి జరుగుండ్రే అన్నారట. లొల్లి అయితే అంటే మీరు లోపలికి పోవుడేందని వెనకకు నూకినరాట కొంతమంది. 2 ఎంపీలు కింద పడి వాళ్ళకు తల పనులు వలిగినాయి, దావకానికి వేసుకపోయినరు. దర్వాజా కాడ ధర్నాలు ఏంటికి చేస్తాండ్రు జరుగుండ్రే అని అంటే రాహుల్ గాంధీ నూకేసిండు, ఆయన నూకేసుడుతోనే దెబ్బలు తగినాయి అన్నట్టు చెప్తున్నారు పువ్వు పార్టీ ఎంపీలు. అసలు పార్లమెంట్ కాడ చెయ్యి పార్టీ వాళ్ళ దౌర్జన్యం ఏంటిది అన్నట్టు గరమైనరు ఇంకింతమంది ఎంపీలు. భౌతిక దాడి జరిగింది. సారంగి అనేటి ఒక మాజీ కేంద్ర మంత్రి, ఒక ఆదివాసీ, వారికి ఇక్కడ తలకి 5 గుట్లు పడినాయి. అయితే కూడా కేసు పెట్టొద్దా, కొడితే కూడా కేసు పెట్టొద్దా? ఇదేం న్యాయమన్నా? తప్పకుండా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. వాళ్ళు వచ్చిందే మా మీద దాడి చేయడానికి వచ్చినట్టు. ఇది వెరీ అన్ఫార్చునేట్ అన్న. పార్లమెంటరీ సాంప్రదాయాల్ని తిలోదకం చేయడం అనేది బాధాకరమైనటువంటి. ఇట్లుంటే ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళే మామూలను బెదిరించిండ్రు, నూకేసిండ్రు అంటారు చెయ్యి పార్టీ వాళ్ళు. కావాలంటే బుడ్డ కెమెరాలలో చూసుకోండి అన్నట్టు మాట్లాడుతాండ్రు. धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का, और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे. सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर. नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं. గల్లీలనే అనుకున్నాం, ఢిల్లీలో కూడా చలికాలం మీటింగులు లీడర్ల ఫైటింగులతోని జోరుగానే నడుస్తున్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ సమస్యల మీద చర్చ చేసుడేమో గాని లీడర్ల లొల్లులతోనే మీటింగులన్నీ ముగిసిపోతున్నాయని కోపానికి వస్తున్నారు ఇంగింతమంది. ఏడుకొండల ఎంకన్న దర్శనానికి పోయిర్రు మా ఓళ్ళు. పొద్దుగాల దర్శనం చేసుకుని మొక్కుకున్నారట. లడ్డూలు ఎన్ని దేవాలే అని అడగనీకి పొద్దుగాలనే ఫోన్ చేసిర్రు. అందరికి పంచేది ఉంటది, ఓ 10 లడ్డూలు కొనుకరన్రి అని చెప్పిన అన్నట్టు ఎంకన్న అంటే యాదకొచ్చింది. ఇగో గిసారేమో అంటుండు చూడుర్రి. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ సామాన్య ప్రజలకు కానీ, తెలంగాణ రాజకీయ నాయకులకు కానీ, తెలంగాణ సంబంధించినటువంటి వ్యాపారవేత్తలకు కానీ ఇక్కడ కొంత డిఫరెన్సెస్ అనేది కనిపిస్తూ ఉంది. ఇది మంచి పరిణామం కాదు కదా అన్నట్టు. 7 కొండల మీద తెలంగాణ వాళ్ళను సకా పట్టించుకుంటలేరు. ఇది వరకు బాగుండే కానీ ఇప్పుడు అంతా మారిపోయింది అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు, దేవుడు తిరుపతి దేవుడు అంటే మాకు ప్రపంచానికి దేవుడు. ఈ ప్రాంతంలో ఉన్నంత మాత్రం ఈ ప్రాంతం మాది అని దేవుని విషయంలో అనుకుంటూ వెళ్ళలేదు. అలా చేస్తే దేవుని కూడా కోపం వస్తుంది. ఒకే మాదిరిగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలంగాణ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, ఆంధ్ర నాయకులకు, వ్యాపారవేత్తలు ఈక్వల్గా ఉండాలి. కానీ ఇక్కడ
చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అయినోళ్లకు ఆకుల్లా కానోళ్లకు కంచాల పెట్టినట్టు చేస్తాండ్రు. పద్ధతి మంచిగా లేదన్నట్టు నారాజయిండు తెలంగాణ మాజీ మంత్రి. ఏనాడన్నా తెలంగాణలో ఆంధ్ర పబ్లిక్ ను నారాజయ్యేటట్టు చేసినామా అన్నట్టు కూడా మాట్లాడిండు. మేము ఏనాడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఆంధ్ర వాళ్ళ ప్రజలను కానీ ఆంధ్ర వ్యాపారస్తులను కానీ మేము హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఏనాడైనా భేదాభిప్రాయం చూసినామా? ఎక్కడ నీళ్లుంటే ఎక్కడ కాలువలు ఉంటే అక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి వ్యవసాయం చేసేది. ఎప్పుడు కూడా వాళ్ళను భేదాభిప్రాయం చేయలేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలా తెలంగాణ మేము తెచ్చిన తెలంగాణలో మాకన్నా ఎక్కువ లబ్ధి పొందింది ఆంధ్ర వ్యాపారస్తులే. హైదరాబాద్లో నువ్వు కాంట్రాక్టర్లు చూసినా వాళ్ళే ఉన్నారు, బిల్డర్ చూసినా వాళ్ళే ఉన్నారు, ఆర్థికంగా బలపడిన దానిలో కూడా వాళ్ళే ఉన్నారు. మేము తీసుకొచ్చుకొని మేము బాగుపడదాం అనుకుంటే మాకన్నా ఎక్కువ వాళ్ళే బాగుపడ్డారు. కానీ ఇంత డిఫరెన్సెస్ ఉంటామని ఇప్పుడు చూస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. 7 కొండల మీద ఒక్క ఏపీ లీడర్ల లెటర్లు తప్పితే తత్తిమ రాష్ట్రాల లీడర్లు ఇచ్చే సిఫార్సు లేఖలు పనిచేయవని కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక రూల్ పెట్టిండ్రు. అందులో వాళ్ళు వీళ్ళేమో గాని తెలంగాణ లీడర్లు ఇచ్చిన లేఖలు కూడా పనిచేయవని చెప్పిండ్రు. ఇందుకే సార్ కోపానికి వస్తున్నాడు. ఏపీ లీడర్లు తెలంగాణలో ఇండ్లు కట్టుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు, పబ్లిక్ పనులు చేసుకొని బతుకుతుంటారు. ఎన్నడన్నా వద్దన్నమా? మరి ఇక ఎన్నడు లేనిది దేవుని కాడ గిట్ల వేరు చేసి ఏంటికి చూస్తాండ్రు అని బాధపడ్డాడు సారు. ఇదే ముచ్చట మీద ఇప్పటికే తెలంగాణ సర్కారు వాళ్ళు కూడా ఏపీ సర్కారు వాళ్లకు మతలబు చేసిండ్రాట. తెలంగాణ లీడర్లు ఇచ్చే సిఫార్సు లేఖలకు పర్మిషన్లు ఇయ్యిండ్రని అడిగినరాట. కానీ ఇప్పటిదాకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఇక ముందు ముందు ఏం చేస్తారో ఏమో చూడాలి. నిన్నగాక మొన్ననే కదా ఖమ్మం జిల్లా గురుకుల హాస్టల్లో ఎలుకలు ఓ షెల్ల అరికాలను పీస్ మిఠాయి లెక్క గొరక తిన్నాయి. ఎలుకలు జయంగా గా షెల్లకి ఇప్పుడు నడవనీకి కూడా వస్తలేదు. దాకల్లా మస్తు అవస్థ తీస్తుందని చెప్పుకున్నాం. ఆగు గా ముచ్చట మారవక ముందే జగిత్యాల జిల్లా పెద్దాపురం బళ్ళ ఇంకొకటి అయ్యింది. మరి ఖమ్మంలో ఎలుకలతోని గోసపడుతుంటే మరి ఈడ వేటితోని గోసపడుతుర్రో ఒకసారి చూద్దాం పారు. ఈ చదువులు చల్లగుండా పొల్లగాండ్ల పానాల మీదకి వస్తున్నాయి కదా. పెద్దపురం గురుకులం బళ్ళే పొల్లగాండ్లు ఒక్కళ్ళే చదువుకుంటారా? మేము రావద్దా అని అనుకున్నాయో ఏం పాడో. పాములు కూడా బడిబాట పట్టినాయట. మరి వచ్చినాయి ఏదో ఊకే సప్పుడుగా పోతే ఏ లొల్లి ఉండకపోవు గాని ఇగో గిట్ల చేతుల మీద కరిచి దాఖాన్ల పాలు చేసినాయి. 2 దినాలల్లా 2 తమ్ముళ్లను కరిచినాయట. మొన్న పొద్దుగాల అశ్విత్ అనే తమ్ముణ్ణి, నిన్న పొద్దుక 8వ తరగతి చదివే అఖిల్ అనే తమ్ముణ్ణి కరిస్తే ఎమ్మటే దాఖానకు వేసుకుపోయి సూది మందులు ఇస్తుర్రు. ఇక ముచ్చటెరికైన కలెక్టర్ సత్యప్రసాద్ సారు దన్న ఊరికొచ్చిండు. బడి హాలత్ ఎట్లుంది, పొలగాళ్ళు వండుకునే అర్రలలో ఏమన్నా పొక్కలు బొర్రలు ఉన్నాయా, మంచాలు ఎట్లున్నాయా అని చెకింగ్ చేసిండు. మా పొలగాళ్లకు బళ్ళె పాములు గరిచి గిట్లయింది సార్ అని గోస చెప్పుకున్న అయ్యవ్వలను సార్ నిమ్మల పెట్టిండు. ఈ కాడ నుంచి బళ్ళ హాలత్ ను చూసే బాధ్యత నాదమ్మా, జర బాధ పడకుర్రి అని ధైర్యం చెప్పిండు. గీ అక్క ఏమో చెప్తుంది. నర్స్ మేడం దగ్గరికి వెళ్ళిండట. నర్స్ మేడం ఇట్లుంది అని చెప్తే ఏం లేదు, నువ్వే ఇదేమైనా పొడుచుకున్నావు కావచ్చు డివైడర్ బట్టి, గోళీలు లేవు నేను ఇయ్య వెళ్ళు అని అన్నమాట. ప్రిన్సిపల్ మేడం వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడంని బెదిరించి ఒక గోల్ వేసుకొని మళ్ళీ క్లాస్ రూమ్కి వెళ్ళింది. మళ్ళీ కొద్దిసేపటికి ఆరోగ్యం తీసుకెళ్ళిచ్చేది. ఆయన ఏం లేదు, పాము అయితే ఇట్లా ఉండదు, డివైడర్ అటు పొడుచుకున్నావు అని అడిగిందట. లేదు సార్ నేను ఏం పొడుచుకోలేదు చెప్పిన తర్వాత మాకు కాల్ చేసి 9:40కి కాల్ చేసి 10 గంటల వరకు ఇక్కడ కట్ చేసి అది అన్నట్లు చూస్తే 2 కాట్లు ఉన్నట్లున్నాయి. మరి ఇది పామో ఏందో అటెన్గా ముచ్చట గాని మోదాలైతే పొల్లగాండ్లు అలా తిప్పల చెప్పుకున్నప్పుడు ఎంటనే పట్టించుకోవాలి కదా అని అయ్యవ్వలు అంటున్న ముచ్చట. ఇక కలెక్టర్ సారే స్వయంగా బడంతా తిరిగి చూసి ఈ పురుగు పూసి ఏడంగొచ్చి పాడైతుందో ఓ కంట కనిపెట్టుర్రి. అవసరమైతే చుట్టుపట్టు అంతా సాఫ్ సఫాయి చెయ్యుర్రి, ఎక్కడ కూడా సీదు లేకుండా చూసుకోర్రి, పొల్లగాండ్లు ఏ తిప్పలు చెప్పుకున్నా ఎంటనే పట్టించుకోర్రి అని చెప్పిండట. ఇక మరి మొనగాని అనుకున్న బళ్ళల్లో కూడా పొల్లగాండ్లు గీ తీరుగా బుగులు పడుతుంటే రేపు ఇళ్ళ చేరాలే అనే పొల్లగాండ్లకు సర్కారు ఇంకెట్లా ధైర్యం చెప్తుందో ఏమో చూడాలి.
గా మొన్నొచ్చిన బలగం సినిమా యాదుకున్నది అనుల్లా ఆగొగ్గ సినిమా అంతా ఓ పెద్ద మనిషి సావుకార్యం చుట్టూ తిరుగుతుంది. మూలుగెంబొక్క కాడ రగులుకున్న పంచాది పెద్ద మనిషి సావుకార్యాన్ని నలుగుట్ల పడేదాకా తెస్తుంది. ఆగొగ్గట్ల సావుకార్యం ఆఖరిదలకు రాగా ఓ పాట వస్తుంది. ఆగొగ్గ పాట ఇని ఎవ్వలేందో తెలుసుకుంటారు అన్నట్లు అంతటి గొప్ప పాట వాడిన బలగం మొగులయ్య కాక కాలం చేసిండట. మరి పాన్రి మనం కూడా ఆఖరి సూప్ చూసేద్దాం. అయ్యో బలగం మొగులయ్య కాక కిడ్నీలు ఇంకా గుండె బాలేక జీవిడ్చిండు. ఏమంట బలగం సినిమా ఆఖర్లా తోడుగా మాతో నడిచి అని పాట వాడిండో అప్పట్లో ఆ సినిమా జోరు మీదనే ఆడింది. కాకకు కూడా అంతే అభిమానం పెరిగింది. ఇక వరంగల్ జిల్లా దుగ్గొడ్డిలుండే మొగులయ్య కాక మొదలు ఆయన వాళ్ళ ఇంటామే కొమరమ్మతో గూడి భుజం మీద కిన్నెర ఎక్కించుకొని టింగ్ టింగ్ అని వాయించుకుంటే పాటలు పాడేటోడు. అయితే మరి బలగం సినిమాలో కంట్ల ఎట్లా పడ్డాడో ఏమో గాని తీసుకొచ్చి కాక పాట సినిమాలో పెట్టిర్రు. అంతే తక్కువ సమయంలో అందరికీ తెలిసిండు. కానీ వంట సుస్తు చేసి దాకానకు పోతే కిడ్నీలు ఇంకా గుండె దగ్గర పడ్డాయని చెప్పిర్రట డాక్టర్లు. గా ముచ్చటిని అటు సర్కారోళ్ళు ఇటు సినిమా పెద్దోళ్ళు ఆర్థిక సాయం కూడా చేసిర్రట. ఆయన దక్కకుండా పోయిండు. ఇక మొగులయ్య కాక కాలం చేసిండని తెలవంగానే సీఎం రేవంత్ రెడ్డి సారు మస్తు బాధపడ్డాడు. బేడ బుడగ జంగాల కళలకు శారద కథలకు మొనగాని పేరు తెచ్చిన మొగులయ్య కాక మనల్ని ఇడిచిపెట్టిపోవుడు బాధాకరం అని రాసుకొచ్చిండు. అంతేకాదు మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా కాకని దలుచుకొని ట్విట్టర్ గుట్లే మస్తు బాధపడ్డాడు. మనుషుల నడుమ తెగిపోతున్న సుటరికాన్ని ఈ పాటతోని మళ్ళా నిలబెట్టినవు. నువ్వు కాలం చేసి అందరినీ ఇడ్చబెట్టి పోయినా నువ్వు పాట రూపంలో బతికే ఉంటావని రాసుకొచ్చిండు. వీళ్లే కాదు మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ కూడా బాధపడ్డాడు. మొగులయ్య కాక పాట వాడుతుంటే ఎట్లుండేనోల్లా ఆయన వాడుతుంటే దూరమైన సుటరిక మళ్ళా కలిసేటట్లు ఉండేది. అంతటి పాటగాడు దూరం అవ్వడు నాకు కూడా బాధే అనిపిస్తుంది అని రాసుకొచ్చిండు. అటు బలగం సినిమా టీం కూడా మొగులయ్య కాకకు ఆఖరి పబ్బతి పట్టిర్రట. ఏదేమైనా బతుకుదెరువు కోసం ఎంచుకున్న పాట ఇవాళ మొగులయ్య కాకకు ఇంతమంది అభిమానాన్ని సంపాదించి పెట్టిందంటే చిన్న ముచ్చటేం కాదు పోర్రి. ఈ చలి ఈగానికి ఇప్పటికే సర్ది దగ్గులు తలకాయ నొప్పి లేచి కింద మీద అవుతున్నవరా భగవంతా అని అంటే ఈ నడుమ ఇచ్చంత్రమైన వైరస్లు జ్వరాలు పుట్టుకొస్తున్నాయి. ఒంట్ల చేరి రోజుల కమానం పోకుండా జేబులకు తుట్టిపెట్టి పాడవుతున్నాయి. ఆగో గిట్లనే నెల్లూరు జిల్లాలో కూడా ఓ అడ్డమైన రోగం మోపైందట. మరి ఏందా వైరస్ అధికారులు ఏమంటుర్రో ఒక్కసారి అసుటవై అరుచుకునొద్దాం పారి. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంకు జికా వైరస్ వచ్చిందా ఏంది అని అనుమానపడుతుర్రు జిల్లా అధికారులు. ఊళ్ళో ఉండే ఓ 12 ఏళ్ల తమ్మునికి జికా వైరస్ లక్షణాలు కనిపించి అనుమానం వచ్చి శాంపిల్స్ తీసి పూణేకి పంపిర్రట. గా ముచ్చట ఎరికయ్యి ఓకల్కి వచ్చినప్పుడే దీన్ని పొతం పెట్టాలే అటెంక అందరికీ అంటితే మళ్ళా లేందో కథ అని ఊరంతా బ్లీచింగ్ పౌడరు ఈగలు దోమలు చచ్చిపోయే పొడులు చల్లిర్రు. జిల్లా దాకాన పెద్ద ఆఫీసర్లంతా ఊళ్ళకొచ్చి ఇంట్లో ఎట్లుండాలే ఏం తినాలే ఏం తినొద్దు అని జనాలకు పూసగుచ్చిర్రు. అదే ఈ నీళ్లు తొట్టి ఖండ్ చేయాలా వారానికి ఒకసారి ఫ్రైడేని డ్రైడేగా పాటించాలా. అంటే ప్రతి శుక్రవారం మీరు వాడే తొట్లు అవన్నీ కడిగి శుద్ధంగా చేయాలా తీసేసి అది తర్వాత గదన్నట్లు ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు గరం గరం వండుకొని తినాలే. మురికి కాలువలు సాఫ్ గుంచుకోర్రి. కాగబెట్టి సల్లారబెట్టిన నీళ్లే తాగుర్రి అని చెప్పుకొచ్చిర్రు. అంతేకాదు ఇంకేం చేయాలనో జిల్లా దవాఖానలో పెద్దసారే చెప్తుండు ఈనుర్రి. ఇది బేసిక్ గా దోమల వల్లే వస్తుంది. మనకి డెంగీ మలేరియా ఎలా దోమలతో వస్తున్నాయో అలాగే వస్తుంది. కాబట్టి ఎవరు భయపడిన అవసరం లేదు. ఒక ఇంటి చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా పెట్టుకొని నీటి నిల్వ లేకుండా చేస్తే దోమలు పెరగకుండా ఉంటాయి. దోమలు దీనివల్ల వస్తుంది కాబట్టి కొంచెం మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే దీని నుంచి కాపాడుకోవచ్చు. ఎవరు భయపడిన అవసరం లేదు. ఇన్నారు కదా గా జాగ్రత్తలు తీసుకుంటే ఏం కాదట. అంతేకాదు జికా వైరస్ అంటే ఏందో మోతేవారి రోగం అనుకోవద్దు. అన్ని వైరస్ల లెక్కనే ఇది కూడా పానాలు తీసే అంత ఏం కాదు. ఎవ్వరు కూడా వట్టిగా బుగులు పడొద్దు. మోదాలే మంచి జాగ్రత్తలు తీసుకుంటే ఇది మనల్ని ఏం చేయలేదు అని చెప్పుకొచ్చిండు సారు. మరిగా మన ఇంట్లో మనం జాగ్రత్తగా ఉంటే ఏది రాదన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా చూసుకోర్రిగా.
ఏ సర్కార్ ఆఫీసర్లైనా జనాలకు పనిచేసి పెట్టే సేవకులే. ఎందుకంటే జనాల అక్కెర తీర్చమని సర్కారు వేలకు వేలు లక్షలకు లక్షలు జీతాలు ఇచ్చి కొలువులో పెట్టుకుంటుంది. మరి అసొంటి అధికారులు ఎట్లుండాలి? జనాలు ఏదైనా పని మీద రాగానే వచ్చిన పని ఏందో అరుసుకోవాలి, వెంటనే ఓడిపించి పంపాలి. అంతేగాని పని మీద వచ్చిన జనాలను వట్టిగా నిలబెడితే ఇగో గీసారి వేసినట్లు అధికారులకు శిక్షలు కూడా వేయాలి. ఇక చూడుర్రి ఏం చేసిండో ఓ సారు. వారే వా, శిక్ష అంటే శిక్షే పొర్రి. మాది సర్కార్ కొలువులు, మేం ఏం చేసినా నడుస్తుంది అని అంటే కుదరదు. నోయిడా అధికారులను నిలబడే శిక్ష చేసిండు CEO లోకేష్ సారు. అసలు ముచ్చట ఏంటిదంటే నోయిడా అథారిటీ ఆఫీస్కు మొన్న సోమవారం నాడు ఓ ముసలోళ్ళ జోడి ఏదో పని మీద వచ్చిర్రట. వచ్చి సార్ మాకు ఈ పని చేసి పెట్టాలి అని అధికారులను అడిగితే పో అమ్మా మాకే బొచ్చడి పనులున్నాయి, అసొంటే నిలబడుర్రి తర్వాత పిలుస్తామని ముసలోళ్ళు అని చూడకుండా అర్ధగంట నిలబెట్టిర్రట. ఇదంతా గమనించిన అథారిటీ CEO లోకేష్ సారు జపన బయటకు వచ్చి ఏం పెద్ద మనిషి ఏం పని మీద వచ్చిర్రే అని అడిగితే జరిగిన కథంతా చెప్పిర్రట వాళ్ళు. ఇక గరమైన CEO మీరు పని చేయనీకే వచ్చిర్రా లేకుంటే ఫోన్లో రీల్స్ బొమ్మలు చూసుకుంటా టైం పాస్ చేద్దామని వచ్చిర్రా, ముసలోళ్ళు అని చూడకుండా గిట్లా నిలబెడతారా? మీకేమైనా దమాకుందా? అందరూ లేన్రి లేచి అర్ధగంట ఎవళ్ళ జాగలాళ్ళు అసుంటే జరగకుండా ఆడనే నిలబడి పని చేయుర్రి. ఇట్లా నిలబెడితేనన్నా వచ్చిన జాగల తిప్పలా నిలబడ్డ ముసలోళ్ళ తిప్పలా తెలుస్తుంది అని గీ శిక్షేసిండు సారు. CEO సార్ ఉన్నట్లుండి గిట్లా వేసేటోరకు ఆఫీసులో ఉన్న అధికారులంతా నోరు మూసుకొని నిలబడ్డారు. ఇది చూసిన అక్కడికి వచ్చిన జనాలు పెద్ద సార్ అంటే గిట్లు ఉండాలి, కింద పనిచేసేటోళ్ళు గీ ఆఫీస్ మొత్తం మాదే అన్నంత ఎచ్చులగోతుర్రు, ఏది చెప్పినా పట్టించుకోరు, పొంటల కమానం నిలబెడతారు. అసొంటోళ్ళ తోలు తీస్తానికి ఇసొంటి పనిమంతులు ఉండాల్సిందే అని తారీఫ్ చేసిర్రట. అటు అధికారులు కూడా CEO సార్ను చూస్తే నిమ్మలపోడే అనుకున్నాం గాని పనికాడ తేడా వస్తే చెమడాలు తీసేటోడు అని ఇవాళ అర్థం అయ్యింది అని అనుకున్నారట. ఇట్లా ఈ ఇచ్చంత్రమైన శిక్ష చేసేటోరకు ఈ ముచ్చటి ఇప్పుడు ఇంటర్నెట్లో పొట్టు తిరుగుతుంది. ఈగిన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ ధనాధన అవి కూడా చూసిద్దాం పార్రి. ఏడ ఎవరికి తక్లీఫ్లున్నా నేనున్నా అని మల్లో మల్క చూపించిండు కేఏ పాల్ సారు. కొత్తగూడెం కలెక్టర్ ఆఫీస్ కాడ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేస్తున్న దీక్ష కాడికి పోయి మీతో పాటు నేను కూడా కూసుంటా అని ధైర్యం చెప్పి మాట్లాడిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళకిచ్చిన హామీలు వెంటనే అమలు చేసి పర్మనెంట్ చేయాలి, లేకుంటే నెల రోజులలో 1,00,000 మందితో మీటింగ్ పెడతాం, అటెంక సర్కార్ కు నెల దినాల టైం ఇస్తాం, అయినా కూడా పట్టించుకోకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ ని మార్చి పాడేస్తామని గరవేండు సారు. వీన్ దొంగ మొక్కల కట్టే వేములవాడ యూనియన్ బ్యాంక్ లో ఇంత పనిచేసిండు చూడు. షాత్రాజ్పల్లి అనే ఊరికించి గుడిసె మాణిక్యం అనే పెద్ద మనిషి వచ్చి 20,000 డ్రా చేసిండట. అదివరదాకే ఆడ మాటేసిన గీ దొంగోడొచ్చి ఓ పెద్ద మనిషి పైసలు లెక్క మంచిగా చూసుకోవే, బెంకోళ్ళు తక్కువ ఇస్తారు అని చెప్పిండట. అదిన్న పెద్ద మనిషి జర లెక్క పెట్టి బిడ్డ అని వీని చేతికిస్తే లెక్క పెట్టినట్లే పెట్టి అందులోకించి 7,000 మాయం చేసిండట. ఓరక్కో ఇంతకు మునుపు పైసల కట్ట దొడ్డవు పడే, ఇప్పుడేంది సన్నగా పడుతుంది అని బెంకోళ్లకు చెప్తే వాళ్ళు బుడ్డ కెమెరాలు చూసి దొంగను దొరకబట్టిర్రు. ఆటోలు వేసుకొని పోయి పోలీసు వాళ్ళకు పట్టించిర్రు. దొంగ పేరు రాజు, సిరిసిల్లపట్నం అట. సూర్యాపేట జిల్లా కోదాడపట్నం జనాలకు భక్తి చిన్నగా లేదు పొర్రి. పట్నంలో శివాలయం గుడి తలుపులు తెరిచిన పూజారికి గుళ్ళె నాగుపాము అటు ఇటు తిరుక్కుంటా పడ్డదట. ఈగేముంది గుళ్ళె అయితున్న గీ ముచ్చట అందరికి ఎరకయ్యేటోరకు నాగరాజుకు పాలు పోయాలే, పోసి పూజలు చేయాలి అని శీతం మంది చేరొచ్చిర్రు. నాగుపాము గుళ్ళె తిరిగితే చాలా మంచిది, వచ్చినగా నాగుపాముకు పాలు పోసి పూజలు చేసి పబ్బతి పడితే ఇంకా మంచిదని అయ్యగారు చెప్పేటోరకు భక్తుల రుబడి ఇగింత ఎక్కువైందట. చలో మరి ఇవ్వనమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.